ఫ్రెండ్స్, మనం చూడండి, మినీ టిబెట్ ఆఫ్ ఇండియా. ఇది చైనా క్యాపిటల్ టిబెట్, అలాంటిది మన ఇండియాలో ఉంది. ఇదంతా కూడా మీకు ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఒడిస్సాలోని చంద్రగిరిని మినీ టిబెట్ అని పిలుస్తారు. 1960లో చైనా దాడి తర్వాత టిబెట్ నుండి పారిపోయిన శరణార్థులు ఇక్కడ స్థిరపడటం ఈ ప్రాంతం చరిత్రకు మూలం. ఈ ప్రాంతం ముఖ్యంగా టిబెట్ను, బౌద్ధ మఠం సంస్కృతి మరియు టిబెటన్ శరణార్థుల నివాసులకు ప్రసిద్ధి చెందింది. 1959-60లలో చైనా దాడి తర్వాత దలై లామాతో సహా అనేక మంది టిబెటన్లు భారతదేశానికి పారిపోయారు. ఈ శరణార్థులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా ఒడిస్సాలోని చంద్రగిరి, జీరంగ్ అంటారన్నమాట, దీనిలో స్థిరపడ్డారు. ఈ ప్రాంతం మినీ టిబెట్గా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ టిబెటన్ శరణార్థులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఇక్కడ ఉన్న టిబెటన్ బౌద్ధ మఠం తూర్పు భారతదేశంలోనే అతిపెద్దది. చంద్రగిరిలో టిబెటన్ సంస్కృతితో పాటు పండ్లు, ఉన్ని వస్త్రాలు, కార్పెట్లు, ఉద్యానవనాలు, పంటలు, ఇలాంటి మంచి మంచి రకరకాల వివిధ రకాల పుష్పాలు, ఇవన్నిటిని కూడా వాళ్ళ జీవితంలో భాగంగానే ఇవన్నీ కూడా పెంచుతుంటారు. అక్కడ ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచం తప్ప మరి వేరేది ఏమీ ఇక్కడ మనకు కనిపించదు. అత్యంత సుందరమైన శిల్ప సంపద వీరి యొక్క సొంతం. ప్రశాంత జీవన విధానం, ఈ యొక్క బౌద్ధ స్తూపాలు, ఇవన్నీ కూడా వాళ్ళు బౌద్ధ మతాన్ని అన్నిటిని కూడా చాలా చక్కగా ఆచరిస్తారు. ఈ కనిపించిన ఈ రోలర్స్ ఉన్నాయి చూసారా, దాన్ని చేత్తో అలాగా చేసుకుంటూ అందరూ భక్తులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పని చేస్తూ ఉంటారు. ఇది ఎందుకయ్యా అంటే చేతుల్లో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ అంతా కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో ఉత్తేజం పొంది మానసిక ప్రశాంతతని చేకూర్చడానికి ఇట్లా చేస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ముఖ్యంగా భక్తులనే కాకుండా పర్యాటకులు అనొచ్చు. అందరూ కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు యాక్చువల్గా ఈ బ్రిడ్జ్, ఈ వంతెన ఉంది చూసారా, ఇది చాలా చిన్న వంతెన. ఇది యువతల నుంచి అవతలకు వెళ్ళే ఈ వంతెన లోటస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజ సౌందర్యమైనటువంటివి, అలాగే కొన్ని తయారు చేసినవి శిల్పాలు కానీ, ఇవన్నింటినీ కూడా ఆ లేక్స్ని, ఆ లేక్లో ఉన్నటువంటి ఆ రకమైనటువంటి ఆ ఉద్యాన వనాలని అవన్నీ చూడటానికి ఈ వంతెన ఉంటుంది. ఈ వంతెన క్రాస్ చేసుకుని మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే లోపల పర్టికులర్గా మనకి ఈ బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నివాస స్థలాలు, అలాగే మెయిన్గా బుద్ధుడు మెయిన్ ఒక ఆలయంలో ఉంటాడనమాట. ఈ వంతెన దాటుకొని మనం ఈ ఆలయంలోకి మనం ప్రవేశిస్తే అక్కడ అత్యంత ప్రశాంతమైనటువంటి వాతావరణం, చాలా చక్కగా చల్లని గాలి అంతా కూడా మనల్ని పలకరిస్తుంది. చాలా మంచి అనుభూతికి మనం లోనవుతాం. ఇది ముఖ్యంగా మనం బౌద్ధాలయం ఏదైతే బుద్ధుని యొక్క దేవాలయం ఉంటుందో ఆ ఆవరణ అనమాట. ఇది తిన్నగా ఎదురుగా కనిపిస్తున్నది బౌద్ధాలయం. దీనికి ఇరుపక్కల ఉన్నటువంటి బౌద్ధ సన్యాసులు విశ్రాంతి భవనాలు అన్నమాట. అంటే వాళ్ళు మన ఇల్లులో ఎలాగైతే మనం ఇంట్లో ఎలా అయితే ఉంటామో వాళ్ళు ఇవన్నీ కూడా చేసుకుని వాళ్ళు రాత్రి సమయంలోనే వాళ్ళు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేందుకు ఆ రకమైనటువంటి విశ్రాంతి భవనాలు. చుట్టూ పరిసరాలన్నీ చాలా చక్కగా ఉంటాయి. చాలా మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. ఇది చాలా చక్కని ప్రదేశం, అందరూ కూడా చూసి రావాల్సిన ప్రదేశం ఇది. మెయిన్గా నేను లోపలికి వెళ్ళి బుద్ధుడిని చూపించే ప్రయత్నం చేస్తాను. లోపల షూట్ చేయడానికి అలౌ చేయలేదు, కానీ నేను 3 seconds అట్లీస్ట్ ఇట్లా బుద్ధుడిని చూపించే ప్రయత్నం చేశాను.
ఈ సన్యాసులు, ఈ బౌద్ధ సన్యాసులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక గురుకుల పాఠశాల అంటారు చూసారా, మనకి ఆశ్రమ పాఠశాలలు ఉంటాయి కదా, అలాగే వేద పాఠశాలలు ఉంటాయి కదా, అలాగే వేద పాఠశాలలాగే ఇక్కడ కూడా ఒక వేద పాఠశాల ఉంది. ఆ వేద పాఠశాలలో వీరి యొక్క ఏవైతే ఈ కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా నేర్పిస్తారు, నేర్చుకుంటారు, దాన్ని ఆచరణలో పెడతారు. అందుకే ఈ వేద పాఠశాల కూడా ఇక్కడ పెట్టబడింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ కొంచెం నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శ్రీనివాస్, వైబ్ విత్ విఎస్ఆర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ.